మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం మెదడు. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేది, నిర్ణయాలను చేసేది అదే. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్ మాస్టర్. మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోంది. ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, పని, సంస్కృతి వంటివి కుదురుగా నిలవనీయడం లేదు. దీంతో మెదడుపై ఒత్తిడి పడుతోంది. కాలక్రమంలో మెదడు మొద్దుబారిపోతుంది. మీ మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి. కొత్త భాషల్ని నేర్చుకోవడం అనేది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పని చేయడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉంటుందని 2020లో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఏదో ఒక కొత్త భాషను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం వల్ల మెదడుకు మేలు జరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. కొందరు బజార్ నుంచి ఏమైనా సరుకులు తెచ్చుకోవాలంటే వాటన్నిటితో ఓ లిస్టు రాసుకొని ఆ చీటీ పట్టుకొని మార్కెట్కి వెళ్తారు. అయితే మెదడును పదునుగా ఉంచుకోవాలంటే ఈ లిస్ట్ అంతటినీ గుర్తుంచుకొని దుకాణానికి వెళ్ళండి. అక్కడ వీటన్నిటినీ తిరిగి గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఇలా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎక్కడైనా రోజువారీ పనుల్లో లెక్కలు చూడాల్సి వచ్చినప్పుడు మెదడులో లెక్కలు చేసేందుకు ప్రయత్నించండి. పెన్ను, పేపర్, క్యాలిక్యులేటర్ లాంటి వాటి సహాయం తీసుకోకుండా లోపలే ఈ పని చేయటం అనేదాన్ని అలవాటు చేసుకోండి. ఇది బ్రెయిన్కి ఎక్సర్సైజ్లా పనిచేస్తుంది. అలాగే చదరంగం లాంటి ఆలోచన శక్తి పెంచే ఆటలు ఆడటం చాలా మేలు చేస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు రకరకాల ఆహార పదార్థాల్ని తింటూ ఉంటాం. వాటిలో ఏమేం పదార్థాలు వాడారో గుర్తించేందుకు ప్రయత్నించండి. వీటిలో వాడిన మసాలాలు, తాలింపులు సహా వీలైనన్ని ఎక్కువ పదార్థాలను గుర్తించండి. అప్పుడు మీ రుచి మొగ్గలు మరింత చురుగ్గా తయారవుతాయి.